ఇక్కడ కింద టెంపుల్ ఇనాగ్రేషన్ ఉన్నది. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఇక్కడ. నువ్వు కంటికి రెప్పలాగా చూసుకుంటావు. ఎవరు చింపడం నీకు తెలియదా? తెలియదండి మీకు? మున్సిపాలిటీ చెప్తాడు వాడు, ఇస్తాడు వాడు. ఏం పద్ధతి ఇది? నేను ఇక్కడ ఎంపీ ఉంటాయి ఇక్కడ కేసులు అనేది కేసులు మేము చెప్పలేమా? అవి మేము ఒక నిమిషం చెప్పలేమా? ఇప్పుడు బ్యాడ్ ఇది. అరే ఈ గవర్నమెంట్ ఉండే నువ్వు తాత జాగిరి లెక్క బానిసవా నువ్వేనా? ఇంట్లోకి ఇస్తున్నారా? ఇది మంచిది కాదు ఏసీపీ గారు. నేను ఇక్కడ ఉన్నా, నేను ఇక్కడ ఎంపీ ఉన్నా. మేము ఇక్కడ 20 రోజులు ఇక్కడ స్ట్రగుల్ చేసుకున్నాం మేము. మీకు తెలుసు. బట్ ఈ ఇంటర్వ్యూ వ్యవస్థ ఏం చేస్తుంది? చూస్తూ అంటున్నారు, చేస్తూ అంటున్నారు. ఎవడో తెలియదు అన్ని చింపేసినాడు. కానీ దిస్ ఈజ్ టూ బ్యాడ్. మా సెంటిమెంట్ మీద కొడుతున్నారు గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని పరీక్ష చేస్తున్నా గుర్తుపెట్టుకోండి. మేము స్థానంతో ఉన్న ఓపికతో ఉన్నాం. బలమైతే అనుకోకండి. అట్లాంటి దేవాలయం మీద దుర్మార్గులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయం మీద దాడి చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు వెంటాడి వాళ్ళని పట్టుకొని ప్రభుత్వానికి అప్పచెప్తే చాలా రోజుల పాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వివరించింది. ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయలే. ఈ ప్రాంత వాసులు అనేక రోజులుగా వందల మంది, వేల మంది ఇక్కడ దీక్షలు చేసి పూజలు నిర్వహించి అపవిత్రమైనటువంటి జాగలో పవిత్రను సంతరించుకునే ప్రయత్నం చేసింది. దాన్ని కూడా నిర్వహించే ప్రయత్నం చేసింది. చివరికి ప్రభుత్వం దిగిరాకపోతే ర్యాలీ తీసిండ్రు. ఆ ర్యాలీ మీద అకారణంగా దుర్మార్గంగా పోలీసులు రక్తాన్ని కళ్ళ చూసిండ్రు. అనేక మందిని అరెస్ట్ చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, జైలుపాలు చేసిండ్రు. చివరికి ప్రభుత్వం దిగొచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ ప్రతిష్ఠ చేస్తామని చెప్పిండు. ఈరోజు అఫీషియల్ ప్రోగ్రామ్. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా. ఈ గుడి మల్కాయిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సరే వాళ్ళు వచ్చిండ్రు. ఈ ప్రాంత ప్రజలు ఎవరి విశ్వాసాలకు తగ్గట్టుగా వారు బ్యానర్లు పెట్టుకుంటారు. కానీ ఇంత చిల్లరగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదేశాలు ఇచ్చి మున్సిపల్ అధికారుల చేత బ్యానర్లు చింపేసినట్టుగా మనకు నోటీస్కి వచ్చింది. నేను మాట్లాడినా పిచ్చి వేషాలు వేసి ఇట్లాంటి చిల్లర పని చేస్తే ప్రజాక్షేత్రంలో మీకు మంచి జరగదు, గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటాను ఇలా మా ప్రజల విశ్వాసాలతో చెలగాట మాడుతున్నారు మీరు. ఇది చెల్లదు కాక చెల్లదు. అధికారం ఉందని, పోలీసులు ఉన్నారని ఇవాళ ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేస్తే, అహంకారంతో గతంలో ఇట్లాంటి వెకిలి ప్రయత్నం చేసిన వాళ్లకు ఏ గుణపాఠం మిగిలిందో, ఎట్లా పాత రేషన్ల ప్రజలు ఈ ప్రభుత్వం కూడా ఇట్లాంటి అహంకారపూరితమైన ప్రజల మనోభావాలకు విరుద్ధమైనటువంటి చర్యలు కనుక చేస్తే తప్పకుండా కాలగర్భంలో కలిసిపోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మంత్రి గారు డిమాండ్ చేస్తున్నా. ఇది ఇంత పెద్ద సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ 2 రోజుల నుంచే ఇంటెలిజెన్స్ వ్యవస్థలంతా కూడా మోహరించి కంటికి రెప్పలాగా చూసుకోవాలి. మళ్ళీ ఏమైనా గొడవ అవుతుందా ఏమైనా చూసుకోవాలి. అట్లాంటిది ఇక్కడ ఇంత సెక్యూరిటీ జాగాలో కూడా కళ్ళ ముందే బ్యానర్లన్నీ చింపేసిందంటే ఇలా ఎట్లాంటి ఆలోచన ఉందో అర్థమవుతా ఉంది. ఇది మంచిది కాదు. తప్పకుండా దీని మీద చర్యలు చేపట్టాలి. బాధ్యులైన వాళ్ళ మీద కేసు పెట్టి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.